బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో కొందరు సీనియర్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించి చక్రం తిప్పిన నేతలు ప్రస్తుతం పొలిటికల్ రేసులో వెనుకబడ్డారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న ఆ నేతలు అస్త్ర సన్యాసం చేస్తారా, టైం కోసం వెయిట్ చేస్తున్నారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ పొలిటికల్ జర్నీలో బ్రేక్ డౌన్ అయిన ఆ సీనియర్లు ఎవరు? ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వెలిగిన తిరుగులేని నేతలిప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు. కరణం బలరాం, బాలినేని శ్రీనివాసరెడ్డి, సిద్ధా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్ ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నేతలుగా ఉండేవారు. తమ కనుసైగలతో రాజకీయాలను శాసించి చక్రం తిప్పారు. కానీ రాజకీయ ఒడిదుడుకులతో ప్రస్తుతం వారంతా పొలిటికల్ జర్నీలో వెనుకబడ్డారు. నేతలు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వీరి అనుచరులను నిరుత్సాహపరుస్తోంది. ప్రకాశం జిల్లా రాజకీయాలంటే ముందుగా గుర్తుకొచ్చేది కరణం బలరామకృష్ణమూర్తి. అభిమానులు ఆయన్ని టైగర్ అని పిలుచుకుంటారు. పార్టీలకు అతీతంగా అనుచర వర్గంతో జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా చక్రం తిప్పిన నేతగా బలరాంకు గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరడంతో కరణం బలరాం రాజకీయ జీవితం మసక బారటం మొదలుపెట్టింది. 2024లో కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలవడం బలరాంను మరింత నిరుత్సాహానికి గురిచేసింది. ప్రస్తుతం కరణం వెంకటేష్ చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా బలరాం మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమైనా భవిష్యత్తులో ఆయన స్పీడు పెంచుతారో లేదో అన్న సందేహం ఆయన అనుచరుల్లో ఉంది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైసీపీలలో కీలక నేతగా 20 సంవత్సరాలకు పైగా రాజకీయంగా చక్రం తిప్పారు. కాంగ్రెస్ వైసీపీలో ఉన్నన్నాళ్లు జిల్లాలో ఎవరికి ఏ పదవి దక్కాలన్నా బాలినేని కటాక్షం తప్పనిసరి అనే పరిస్థితి ఉండేది. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. బాలినేని ఒంగోలు వస్తున్నారంటే భారీ ర్యాలీతో ఆయన అనుచరగణం స్వాగతం పలికేవారు. 2 దశాబ్దాలు జిల్లా రాజకీయాలను శాసించిన బాలినేని 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేన పంచన చేరారు. జనసేనలో కూడా బాలినేని కీలక నేతగా ఉంటారనుకున్న ఆయన అనుచరులకు నిరాశే మిగిలింది. జనసేనలో తగిన గుర్తింపు దక్కకపోవడంతో బాలినేని యాక్టివ్గా లేరు. తన రాజకీయ జీవితంతో పాటు కుమారుడి భవిష్యత్తు కోసం పడరాని పాట్లు పడుతున్నారు బాలినేని. మంత్రిగా ఉండగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన సిద్ధా రాఘవరావు కూడా తెరమరుగయ్యారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి అయ్యారు రాఘవరావు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019 టీడీపీ ఓటమితో కేవలం తన వ్యాపార అవసరాల కోసం వైసీపీ తీర్థం పుచ్చుకున్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. టీడీపీలో తిరుగులేని నేతగా ఎదిగిన రాఘవరావు వైసీపీలో ఉన్నంతకాలం ఎక్కడా యాక్టివ్గా కనిపించలేదు. ఆయన్ని కనీసం పార్టీ కార్యకర్తగా కూడా వైసీపీ శ్రేణులు భావించలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమితో పార్టీకి గుడ్ బై చెప్పిన రాఘవరావు ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్గానే ఉన్నారు. సిద్ధా రాఘవరావు కూడా తన కుమారుణ్ణి రాజకీయంగా ఉన్నత పదవుల్లో చూడాలని తహతహలాడుతున్నా ఆయనకు కాలం కలిసి రావడం లేదు. ఎంపీపీగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత జెడ్పీటీసీ అయ్యారు. ఏకంగా ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగారు. ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనకుంది. రోసయ్య శిష్యుడిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా రాజకీయాల్లో ఆమంచి చక్రం తిప్పారు. చీరాలలో తన మార్కు రాజకీయంతో తిరుగులేని రాజకీయాలు నడిపారు. ఇటీవల కాలంలో రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఆమంచి పార్టీలు మారాల్సి వచ్చింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఆమంచి మళ్లీ ఒకప్పటి క్రేజ్ రాజకీయంగా మైలేజ్ సంపాదించుకోలేకపోతున్నారు. మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తమదైన శైలిలో రాజకీయ ముద్ర వేసిన నేతలు ఇప్పుడు సైడ్ అయిపోవడం వారి అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. తమ నేతలకు మంచి రోజులు ఎప్పుడొస్తాయోనని అనుచరులు ఎదురు చూస్తున్నారు. కాకలు తీరిన నేతలకు భవిష్యత్తులో రాజకీయాలు కలిసొస్తాయో లేదో చూడాలి మరి.